ఓం సాయిరామ్, జై శ్రీరామ్. శ్రీ సాయి సూక్తులు 5వ భాగం. నా సాయి బంధువులందరూ ఆ షిరిడి సాయిబాబా వారి అనుగ్రహం చేత క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఓం సాయిరామ్, జై శ్రీరామ్. సాయి సూక్తులు 5వ భాగం. నువ్వు చేసే సేవ చిన్నదా పెద్దదా అని నేనెప్పుడూ చూడలేదు. అందులో ప్రేమ ఎంత పాలో అదే చూస్తాను నేను. నన్ను తలుచుకొని నువ్వు చేసే ఏ మంచి కార్యమైనా అది నా సమక్షంలో చేసినట్టే, దానికి నా ఆమోదం ఉన్నట్టే. ఇతరులకు సేవ చేసే దానిలో ప్రయోజనాన్ని ఆశించకు, కనీసం ప్రశంసలు కూడా ఆశించకు. ఎందుకంటే నీకు సేవ చేసిన వారికి అవకాశం ఇవ్వడానికే నువ్వు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే సేవ ద్వారా పుణ్యం సంపాదించడానికి కారణం వారే కదా. నా వద్దకు వచ్చేవారికి కోరికలు తీరుస్తానని వాగ్దానం చేశాను. ఎందుకంటే కోరికలు తీరకపోతే మనిషి సంతృప్తుడై ఆధ్యాత్మికంగా దృష్టి సారించి పై మెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తాడు. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే విచక్షణ జ్ఞానాన్ని పొందుతాడు. ఇప్పుడే జ్ఞానం కలుగుతుంది. నా కోసం నీవు కార్చే కన్నీళ్లు నిన్ను ప్రక్షాళన చేస్తాయి. నాపై నీకున్న ప్రేమ నీ జీవితానికి పూర్ణత్వాన్నిస్తాయి. నీ మనసు పుటలో కొన్ని మాటలు రాయాలనుకుంటున్నాను. ఆ పుటలో నా నామం తప్ప మరేవీ ఉండవు. అక్కడి నుంచి నా నామాన్ని ఒంటబట్టించుకొని నీ పెదాలపై నా నామం లాస్యం చేయాలి. సాయి అని గొంతెత్తి పిలిస్తే ఓయి అంటూ పరుగున వచ్చి నీ చెంత నిలుస్తాను. లోకమంతా నిద్రలో ఉంటే నేను మేల్కొని ఉంటాను. ప్రపంచమంతా మేల్కొని ఉంటే నేను యోగ నిద్రలో ఉంటాను. నా అంతరంగం సముద్రమంత లోతైనది. కదలక ఒక చోట కూర్చొని కూడా ప్రపంచంలో జరిగే సంగతులన్నీ గ్రహిస్తాను. నా దర్బారు ఘనమైనది. వందల కొద్ది ఉపదేశాలకు అది వేదిక. నాది సచిదానంద స్వరూపం. నాలో నిరుత్సాహం కానీ ఉల్లాసం కానీ ఉండవు. ఉండేదల్లా అలౌకిక ఆనందమే. నీ వల్లే అంతా అవుతుందనుకోవడం, సాధించినదంతా నీ ఘనతే అనుకోవడం నీ భ్రమ. ఎవరి జీవితంలో ఏం జరిగినా అది అంతా నా సంకల్పమే. కాబట్టి అనవసర ఆవేశాలకు అహంకారాలకు పోకు. నిశ్చింతగా ఉండు. నా సంకల్పానికి బద్ధుడవై ముందుకు సాగిపో. నా రూపాన్ని కాంతితో పోల్చవచ్చు. చిన్నగా వెలిగే క్రొవ్వొత్తిలో అతి ప్రకాశవంతమైన కాగడాలో కనిపించే ప్రకాశం వంటిదే నా రూపం. ఆ ప్రకాశం మిన్నంటాలంటే నీలోని విశ్వాసమనే ఒత్తి బాగుండాలి. అహంకారం, ఇంద్రియ సుఖాలు, ఐహిక వాంఛలు అందులో దగ్ధం కావాలి.